అందరికీ నమస్కారం అండి. దత్త జయంతి స్పెషల్ టెంపుల్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ ఆలయాన్ని కనుక దర్శించినట్టయితే మానసిక సమస్యలన్నీ దూరమైపోతాయి. భక్తులే భిక్షకు వెళ్ళే మహమాన్వితమైన క్షేత్రమైన గాణగాపురం దత్త దర్శనాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంగా భావించబడే శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అనేక దేవాలయాలున్నాయి. అయితే ఆయన సశరీరులుగా ఉన్నప్పుడే సంచరించిన కొన్ని క్షేత్రాలున్నాయి. అలాంటి వాటిలో ఒకటిగా భాసిల్లుతున్న గాణగాపురం క్షేత్రం యొక్క విశేషాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీ దత్తాత్రేయుని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంగా భావిస్తూ ఉంటారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు దత్తాత్రేయ స్వామిని ప్రతీకగా భావిస్తారు. దత్తాత్రేయుని రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు స్వయంగా నడయాడిన ప్రాంతమే దత్తక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ గాణగాపురము కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఉంది. అత్రి మహర్షి భార్య మహాసాధ్వి అయిన అనసూయమ్మ పాతివ్రత్యాన్ని పరిశీలించటానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక సాధువు రూపంలో విచ్చేస్తారు. అప్పుడు అనసూయాదేవి వారిని పసిబాలురుగా మార్చివేయగా సరస్వతి, పార్వతి అనసూయలను ప్రార్థించి తిరిగి తమ పతిని వాళ్ళు పొందుతారు. అప్పుడు త్రిమూర్తుల అనుగ్రహంతో అత్రి, అనసూయలకు త్రిమూర్తుల అంశగా దత్తుడు జన్మిస్తాడు. ఆ దత్తాత్రేయుని యొక్క రెండవ అవతారమే శ్రీ నృసింహ సరస్వతి. అలా అవతరించిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి కాశీకి వెళ్ళి కృష్ణ సరస్వతి స్వామి దగ్గర సన్యాస దీక్షను చేపట్టి దేశమంతా తీర్థయాత్రలు చేస్తూ చివరకు గాణగాపురం వచ్చి అక్కడ స్థిరపడడం జరిగింది. తర్వాత తన పాదుకలను అక్కడే వదిలేసి శ్రీశైలంలోని కదలీవనంలో అవతార పరిసమాప్తి గావించాడని పురాణాల కథ వలన తెలుస్తుంది. గాణగాపురంలో 23 సంవత్సరాలు నివసించిన శ్రీ నృసింహ సరస్వతి చివరకు తన పాదుకలను అక్కడే వదిలేసి శ్రీశైలం వెళ్ళి అక్కడ తన అవతార పరిసమాప్తి గావించాడని పురాణాల వలన తెలుస్తుంది. అలా నరసింహస్వామి సరస్వతి వారు గాణగాపురంలో విడిచి వెళ్లిన పాదుకలను నిర్గుణ పాదుకలు అంటారు. నిర్గుణం అంటే ఎలాంటి ఆకారమూ లేదని అర్థము. ఇలాంటి నిర్గుణ పాదుకలు ఒక్క గాణగాపురంలో తప్ప ఇంకెక్కడా లేవు. ఈ పాదుకలనే స్వామివారిగా భావించి పూజలు చేయటం జరుగుతుంది. గాణగాపురంలోని స్వామివారి పాదుకలు రాతితో తయారు చేసినవని చెప్తుంటారు. కానీ నిజానికి ఈ పాదుకల లోపల ఏముందో ఎవరికీ తెలియదు. ఇప్పటి వరకు వాటిని పరిశీలించటానికి కూడా ఎవ్వరూ కూడా సాహసించలేదు. ఆ పాదుకలు ముట్టుకుంటే దూదివలే ఉంటాయని, పాదుకలను సృజిస్తే మనిషిని సృజించిన అనుభూతి కలుగుతుందని భక్తులు చెప్తుంటారు. గాణగాపురంలో దర్శనం చేయటానికి ఒక పద్ధతి ఉంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ ప్రవహించే భీమా అమరజ నది సంగమంలో స్నానం చేయాలి. ఇక్కడ ఒడ్డున దత్తచరిత్ర చదువుకోవడానికి వీలుగా అనేక బల్లలు ఏర్పాటు చేసి ఉంటారు. సంగమ స్నానం చేసిన తర్వాత నరసింహ సరస్వతి నిర్గుణ పాదుకలను స్వామిని కిటికీలో నుంచి దర్శనం చేసుకోవాలి. తరువాత కళ్ళేశ్వర స్వామిగా పిలిచే పరమేశ్వరుని దర్శించుకోవాలి. గాణగాపురంలో నరసింహ సరస్వతి ఆలయము ప్రాంగణంలో పంచముఖ గణపతి, ఆంజనేయుడు, నవగ్రహాలు తదితర దేవతామూర్తులను దర్శించుకోవచ్చు. నాగకుజ ఇతర దోషాలున్నవారు, మానసిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆలయంలో పూజలు జరిపించి ఒక రాత్రి కనుక నిద్రించినట్లయితే ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ ఉన్న శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకుంటే సకల శుభాలు చేకూరుతాయని విశ్వసిస్తుంటారు. గాణగాపురంలో ఇప్పటికీ కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామివారు 5 ఇళ్లకు భిక్షగా వస్తారని భక్తులు నమ్ముతుంటారు. అందుకే ప్రతి ఇంట్లో తమ శక్తి కొలది రొట్టెలు, కిచడి, పాయసం వంటి పదార్థాలు చేసి తయారుగా ఉంచుతారు. ఈ క్షేత్రాన్ని దర్శించటానికి వెళ్ళిన భక్తులు కూడా 5 ఇళ్లలో భిక్షను స్వీకరించటం ఆనవాయితీ. భక్తుల రూపంలో స్వామే భిక్షకు వచ్చారని అక్కడ ఉన్న గృహస్థులు నమ్ముతుంటారు. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి కర్ణాటకలోని గుల్బర్గాకు రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. దత్త జయంతి సందర్భంగా ఈ గాణగాపురము నృసింహ సరస్వతి స్వామివారి చరిత్రను చదివినా విన్నా సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ విషయాన్ని గురుచరిత్రలో వివరించడం జరిగింది. దత్త జయంతి సందర్భంగా గాణగాపురంలో విలసిల్లుతున్న శ్రీ నృసింహ సరస్వతి వారి చరిత్ర చదివినా విన్నా కూడా సకల శుభాలు చేకూరుతాయని దత్త చరిత్రలో చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.